హాయ్ అండి. మా ఫిషెస్ ఎందుకో అండి బాగా డల్‌గా అయ్యాయి. నీళ్ళల్లో నుంచి బాగా ఎగురుతున్నాయి. ఇట్లా ఎప్పుడూ జరగలేదు. ఇలా చనిపోయాయి. తెచ్చి ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది. ఇంతవరకు ఒక్క చేప కూడా చనిపోలేదండి. ఇదే ఫస్ట్ టైం చనిపోవడం. ఎందుకో బాగా నీళ్ళు మురికిగా అనిపించాయి. వాటర్ లిల్లీస్‌లో స్మెల్ కూడా వస్తున్నాయి. ఎందుకైనా మంచిదిలే వాటర్ లిల్లీస్ కూడా మట్టి మార్చక చాలా రోజులు అవుతున్నాయని ఇటు వాటర్ లిల్లీస్‌కి, ఇటు మా బుజ్జి బుజ్జి చేపలకి అన్నిటికీ ఫ్రెష్‌గా కొత్త మట్టితోనూ వాటర్ లిల్లీకి వాటర్‌తోనేమో మా ఫిషెస్‌కి 2 కొత్తగా వచ్చేసాయండి. కాకపోతే ఈ ఫిషెస్‌ని అందులో నుంచి బయటికి తీసేవరకే తల ప్రాణం తోక్కొచ్చేసింది. ఆడుకుంటాయండి అస్సలు దొరకవు. ఇలా మొత్తానికి ఎట్టకేలకి అవన్నిటిని ఫ్రెష్ చేసేసి ఫ్రెష్ నీళ్ళల్లో వేసాము. ఇప్పుడు చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటున్నాయో. వాటర్ లిల్లీస్ ఫ్రెష్‌గా అయిపోయాయి. మా ఫిషెస్ ఫ్రెష్‌గా అయిపోయాయి. ఇప్పుడు ఎంత బాగా ఆడుకుంటున్నాయండి. నీళ్ళు చూడండి మొహం కనపడుతుంది అందులో అంత నీట్‌గా ఉన్నాయి. ఈ ఓపిక ఏదో ముందే తెచ్చుకుంటే ఆ చేపలు చచ్చిపోయేవి కావు. ఏదైనా మనకి పీకల దాకే వస్తే గానీ భయం రాదు. నాకేనో అందరికి ఇలానే ఉంటుందో తెలీదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాయో, ఎంత బాగా కనపడుతున్నాయో. ఇదివరకైతే అసలు ఫిషెసే కనపడకపోయేది ఫుడ్ వేస్తే తప్పించి. ఫుడ్ వేస్తే వచ్చేయి అప్పుడు చూసేవాళ్ళం. ఇప్పుడు చూడండి అద్దంలాగా ఎంత ముద్దుగా కనపడుతున్నాయో. మీ ఇంట్లో కూడా ఇంతేనా అండి? మొత్తానికైతే ఫిషెస్ చనిపోయాక భయం వచ్చి అన్నీ మార్చాను. అలా ఉంటుంది మాతోని. సరే మా ఫిషెస్ ఎలా ఉన్నాయి, మా వాటర్ లిల్లీస్ ఎలా ఉన్నాయి, బాగుంటాయి ఎప్పట్లానే లైక్, షేర్, సబ్స్క్రైబ్.